ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బతికి బట్టగట్టే పరిస్థితి ఉందా? బతికి బట్టగట్టే పొజిషన్ ఉందంటే ఇవాళ ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలు అన్ని విధాలుగా దెబ్బతిన్నారు. ఎందుకంటే గతంలో బైబ్రికేషన్ జరిగిన తర్వాత 2014 కండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత మళ్ళీ ఇవాళ కూటమి గవర్నమెంట్తో టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కానీ వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి ఆ రోజున జరిగిన బైబ్రికేషన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానివ్వండి, నిధుల గురించి కానివ్వండి, ఇలాంటి వాటి మీద ఏ రోజైనా కానీ వీళ్ళు ఫైట్ చేయట్లేదు. ఎందుకంటే విభజన హామీలో చాలా స్పష్టంగా చెప్పింది ఆ రోజు, ఫుల్ ప్లెడ్జ్డ్గా రాజధాని కట్టాల్సింది సెంట్రల్ గవర్నమెంటు, తర్వాత పోలవరం జాతీయ ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోను, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు, ఇలాంటివన్నీ విభజన హామీలో ఉన్నాయి. సో మనం గతంలో చూసుకుంటే 2014 కంటే 2019 వరకు ఎన్డీఏతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేశారు. నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతోనూ ప్రయాణం చేశారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన గొప్ప వరం ఏంటంటే ఎన్డీఏకి సరైన మెజారిటీ లేకపోవడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ కూటమికి సంబంధించిన ఎంపీలతో ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ అధికారం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుందా? కడతాం సార్, 100%. అధ్యక్ష అనే అవకాశం వస్తుందా 2029 అయినా? 100%. జనాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉందా, సజీవంగా ఉందా? 100%. ఎందుకంటే ఇవాళ ప్రతి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది. బడుగు బలహీన వర్గాలు బతకాలన్నా కూడా, ఒక సామాన్యుడు తలెత్తుకొని తిరగాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అయిపోయి ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీల వల్ల జనం ఇసుకుపోయారు తప్ప ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఎలాంటి డెవలప్మెంట్ జరగదు. సో బిజినెస్ మ్యాన్లకి తప్ప వీళ్ళు రైతులకు కానివ్వండి, చిన్న సన్నకారు రైతులకు కానీ ఎవరు బతకాలన్నా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఏపీలో కానీ సెంట్రల్లో కానీ సువర్ణ అధ్యాయంతో లిఖించబడింది.